హాయ్ హలో ఎవ్రీవన్. మార్నింగే లేచానండి. చూడొచ్చు మీరు అవుట్ సైడ్ ఎలా ఉంది వెదర్ అని. చాలా అంటే చాలా చల్లగా ఉందండి ఈరోజు. సో త్వరగా లేచాను. సో డే అయితే తీసానండి. ఈరోజు టెంపుల్కి అయితే వెళ్ళాలని నేను శ్వేత మాట్లాడుకొని త్వరగా లేచి త్వరగా పనులు చేసుకొని, ఎండలు ఎక్కువ ఉన్నాయి, పొద్దున్నే 9 కంతా 8:30 కంతా వెళ్దామని మాట్లాడుకొని మార్నింగ్ త్వరగా లేచాను. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా మార్నింగ్ లేచి బ్రష్ అయ్యి ఫ్రెష్ అప్ చేసుకొని టీ అయితే పెట్టేసుకుంటాను గైస్. నాకు టీ తాగడం ఒక పిచ్చి. ఎందుకో ఈ మధ్య ఇలా అడిక్ట్ అయినాను. కొద్ది రోజులు వదిలేసినాను. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ లేస్తే 5కే టీ అనేది ఉండాలి. సో అలా అయింది. ఇంకా టీ పెట్టి అంత పని చేసుకొని రెడీ అయిపోయేసాము. ఇంకా బయలుదేరుతున్నాం మేమైతే ఆటోలో. చూడొచ్చు మేము ఎక్కడికి బయలుదేరుతున్నామంటే అమ్మవారికి మొక్కుబడి ఉందండి. సో శ్వేత వాళ్ళ కూతురు పుట్టితే ఫ్యాన్ ఇస్తానని చౌడమ్మ దేవికి మొక్కుకున్నది. అది ఇప్పుడైతే నెరవేరుతుంది. సో బయలుదేరినాం మేము. చూడొచ్చు వచ్చేసినాము. ఇక్కడ రూమ్ అయితే చేసినారు. ఫస్ట్ రూము వెళ్ళాము. ఇది శ్వేత వాళ్ళ అక్క కూతురు. చూడండి, శ్వేత వాళ్ళ అమ్మ వాళ్ళు, శ్వేత వాళ్ళ అక్క ఫ్యామిలీ, వీళ్ళు ముగ్గురు కలిసి చేసినారు. సో నేను కూడా వడబియ్యం అయితే ఇచ్చాను. వెళ్ళి రూమ్లో రెస్ట్ చేసినాము. తర్వాత నువ్వు కనిపించట్లా మా శ్వేత ఫ్యాన్ ఎత్తుకొని వస్తూ ఉంది. అంతా పూజకంతా రెడీ చేసుకొని పోతా ఉంటాం మేము. గైస్ ఎంత త్వరగా అయినా శ్వేత లేట్ చేసేసింది. కొంచెం నిదానంగా పనులు చేస్తుంది. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దీపాలు పెడదామనేసి దీపాలకైతే రెడీ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ వాయిస్ ఎందుకో దగ్గు ఎక్కువ ఉంది, అందుకు అలా అవుతా ఉంది. అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఇంకా నేనంతా వడిబియ్యం అంతా ఇంట్లోనే కట్టేసుకొని రెడీ చేసి పెట్టుకేసుకున్నాను గైస్. టెంపుల్లో ఫుల్ రష్ ఉంది, మంగళవారం కదా. సో యాట్లు అయితే మస్తుగా ఉన్నాయి. ఈ టెంపుల్ని అయితే నేను లాస్ట్ టైమే పోస్ట్ చేసినానండి. కావాలంటే వెళ్ళండి. చౌడమ్మ దేవి టెంపుల్ అని ఫుల్ డీటెయిల్స్ ఇచ్చినాను. ఇప్పుడు రష్ ఉన్నందున వలన లైట్గా తీస్తున్నాను. సో చూడొచ్చు, యాట్లు అటు సైడ్ ఇస్తారు, ఇక్కడ దీపాలు పెడతారు. లోపల దర్శనం చేసుకోవడానికి ఫుల్ రష్ ఉందండి. సో లోపల కూడా 2 ప్లేట్లు వడిబియ్యం చేతిలో టెంకాయలు పట్టుకోవడం వలన నేను వీడియో అయితే షూట్ చేయలేదు అమ్మవారిది. చూడొచ్చు, ఇలా మొక్కుబడి చేసుకుంటారు. అక్కడంతా మేము దర్శనం చేసుకునేసి ప్రసాదం పనిచేసి తినేసి ఇంకా రూమ్కి వచ్చినాము. రూమ్ 1050 రూపీస్. సో ఇంకా చికెన్ చేస్తాం, నాన్ వెజ్ చేస్తామనేసి రెడీ అయ్యి మసాలా కావాల్సిన దినుసులన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాం కదా. మిక్సీకి వేసుకోవాలి. దాన్ని వేయించుకొచ్చింది శ్వేత వెళ్ళి. శ్వేత వాళ్ళ అక్కను వాళ్ళ వదిన ఇద్దరు కలిసి మిక్సీకి అయితే వేసినారు. సో మేము శ్వేత వాళ్ళ అవ్వతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము. ఈవిడే శ్వేత వాళ్ళ అవ్వ. చాలా బాగా చెప్పింది అవ్వ అని. చాలా టైంపాస్ చేశాను. అంతలోన చికెన్ అయితే రెడీ అయ్యిందండి. కొద్దిగా లేట్గానే ప్రాసెస్ అంతా లేట్గానే అయ్యిందిలేండి. చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా తినేసి వెళ్ళిపోయారు. మేము తిని వచ్చేసేపుకి 4:30 అయిందండి రెడీ అయ్యే లోపల. చికెన్ ఒక పక్కన పెట్టారు, ముద్దుకు పెట్టినారు. సో స్టవ్ వెలగలేదు, కట్ల పొయ్యిలతోనే చేసినారు. ఇంకా నేను శ్వేత కూతురు ఇద్దరు కలిసి దోసకాయలు కట్ చేస్తున్నాను. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చేసి పెడుతున్నాను. ఈడ దోసకాయలు కట్ చేస్తాము. వచ్చి శ్వేత వాళ్ళ వదిన అన్నయ్య వైఫ్, ఇది శ్వేత వల్ల అన్నయ్య కూతురు కదా, నిఖిత. వీళ్ళు శ్వేత వాళ్ళ అవ్వ, వాళ్ళు శ్వేత వాళ్ళ అక్క, శ్వేత వాళ్ళ అక్కయ్య కూతురు, శ్వేత వాళ్ళ అక్కయ్య కూతురు. మా శ్వేత బయట నుంచి చికెన్ వేసుకొని వస్తాను, చూపిస్తాను ఉండండి. శ్వేతకు తెలియదు నేను వీడియో చేస్తూ ఉండేది. చూడండి వచ్చే ఏదో జుట్టుకోవడనేసి చాలా టైం పట్టిందండి ఉడికేందుకు. ఫైనల్గా చికెన్ రెడీ అయిపోయింది. ఇలా వచ్చింది. టేస్ట్ కూడా చాలానే బాగుందిలేండి. శ్వేత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి చేసినారు. కొద్దిగా రైస్ పెట్టినారు. ఇక్కడ ముద్ద, నాన్ వెజ్కి ముద్ద అయితే బాగుంటుందండి. ముద్ద అయితే ఇలా చేసినారు చూడండి. బాండీలో బేసన్లో కలిపినారు.
ముద్దులు ఈ పిల్లలు అయితే భలే చేసినారండి. నాకైతే చేతులు కాలుతాయి అనుకుంటే పిల్లలు పటా పటా అని చకాచకా 5 మినిట్స్లో ఒక 50 ముద్దులు అన్నీ చేసినారండి. నాకు వీళ్ళు ఇలా ముద్దలు చేయడం చాలా నచ్చింది. ఇంకా పెట్టుకొని కూర్చొని తినేసేదేనండి. ఈరోజు లాగైతే ఇలా ఉండిందండి. ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి పోస్టులు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. టైం అయినందువలన నేనైతే సరిగా తినలేదండి. నాకు నచ్చలేదు కూడాను. సో నేను టైం తప్పించి తింటే నాకు కడుపు స్టమక్ ప్రాబ్లం వస్తుంది. సో ఇంకా వచ్చేంతసేపుకి 6:30 అలా అయ్యిందండి. ఇట్స్ వెరీ ప్రాబ్లమ్ ఈరోజు. సో అంత లోపల మేము వచ్చే లోపల వర్షం అయితే పడింది. చాలా కూల్ వెదర్గా ఉందండి. ఇప్పటికీ నైట్ అయినా కూడా పడుతూనే ఉండింది. ఓకే, రైన్ పడితే చాలా సంతోషం అండి నాకు. అందుకే ఈ విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనేసి అయితే చెప్పాను. చాలా దగ్గరలో వర్షం పడిందని నా ఊహ అండి. సో ఎనీవే, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి.